చొప్పున మీ ఏర్పాటును బట్టి ప్రియ సహోదరుడు రాజు మరి తన యొక్క సాక్ష్యాన్ని మా మధ్యలోనికి మరి మా గమనంలోకి తెచ్చినారు. మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. మరి తన సాక్ష్యం ద్వారా మీరే మీ బిడ్డలైన వారిని మరి బలపరిచినారని, ఆత్మీయంగా పురికొల్పినారని నమ్మి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నిజంగా నువ్వు నమ్మదగిన దేవుడవు దేవా. మా జీవితంలో ప్రతి పరిస్థితుల్లో కూడా నీవు తండ్రి నీ యొక్క నమ్మకత్వాన్ని కనపరుచుకునేవాడవు. తనను బట్టి, తన కుటుంబాన్ని బట్టి వందనాలు. కుటుంబాన్ని మీరే దీవించండి, బిడ్డలను దీవించండి, వారి చదువుల వారికి తోడై ఉండండి ప్రభువా. ముందున్న సమయాన్ని కూడా దీవెనకరంగా చేయమని యేసుక్రీస్తు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ముగింపులో దేవుని యొక్క వాక్యాన్ని వినేదానికంటే ముందు ఒక పాట పాడుకుందాం. తర్వాత కొద్ది సమయం వాక్యాన్ని ధ్యానించి మనం ఇది కూడికను ముగించుకుంటాం. చాలాసేపు కూర్చున్నారు కాబట్టి లేచి నిలబడి పాడుకుందాము. లేచి నిలబడి పాటల షీట్లో పాట సంఖ్య 5. పాట సంఖ్య 5 పాడుకుందాము. లేచి నిలబడి పాడుకుందాం. యేసుని రాజ్యం అన్న పాట. యేసుని రాజ్యము అది నిశ్చలమైనది. యేసుని రాజ్యము అది నిశ్చలమైనది. తరతరములకు యుగ యుగములకు మార్పు లేనిది. తరతరములకు యుగ యుగములకు మార్పు లేనిది. పరిశుద్ధులందరూ స్తుతులు చెల్లించే మహిమరాజ్యమది. పరిశుద్ధులందరూ స్తుతులు చెల్లించే మహిమరాజ్యమది. యేసుని రాజ్యము అది నిశ్చలమైనది. యేసుని రాజ్యము అది నిశ్చలమైనది. ప్రకాశమైన రాజ్యము పరిశుద్ధులకే స్థానము. ప్రకాశమైన రాజ్యము పరిశుద్ధులకే స్థానము. కన్నీరు లేని రాజ్యము, మరణము లేని రాజ్యము. కన్నీరు లేని రాజ్యము, మరణము లేని రాజ్యము. ఎల్లప్పుడూ ఆనందమే, ఎల్లప్పుడూ సంతోషమే. ఎల్లప్పుడూ ఆనందమే, ఎల్లప్పుడూ సంతోషమే. యేసుని రాజ్యము అది నిశ్చలమైనది. యేసుని రాజ్యము అది నిశ్చలమైనది. భోజన పానము కాని ఉత్తమమైన రాజ్యము
భోజన పానము కాని ఉత్తమమైన రాజ్యము, నీతి సమాధాన రాజ్యము, సూర్య చంద్రులు లేని రాజ్యము, నీతి సమాధాన రాజ్యము, సూర్య చంద్రులు లేని రాజ్యము, ఎల్లప్పుడూ ఆనందమే, ఎల్లప్పుడూ సంతోషమే, ఎల్లప్పుడూ ఆనందమే, ఎల్లప్పుడూ సంతోషమే. యేసుని రాజ్యము అది నిశ్చలమైనది, యేసుని రాజ్యము అది నిశ్చలమైనది, జయించు వారిదే రాజ్యము, నీతిమంతులదే కిరీటము, జయించు వారిదే రాజ్యము, నీతిమంతులదే కిరీటము, జీవజల నది పారురు, దేవుడే వాటిని త్రాగనిచును, జీవజల నది పారును, దేవుడే వాటిని త్రాగనిచును, ఎల్లప్పుడూ ఆనందమే, ఎల్లప్పుడూ సంతోషమే, ఎల్లప్పుడూ ఆనందమే, ఎల్లప్పుడూ సంతోషమే. యేసుని రాజ్యము అది నిశ్చలమైనది, యేసుని రాజ్యము అది నిశ్చలమైనది, శాపములేని రాజ్యము, గొర్రెపిల్ల ఉండు రాజ్యము, శాపములేని రాజ్యము, గొర్రెపిల్ల ఉండు రాజ్యము, మన ప్రభువే ప్రకాశించును, యుగ యుగములు పరిపాలించు, మన ప్రభువే ప్రకాశించును, యుగ యుగములు పరిపాలించు, ఎల్లప్పుడూ ఆనందమే, ఎల్లప్పుడూ సంతోషమే, ఎల్లప్పుడూ ఆనందమే, ఎల్లప్పుడూ సంతోషమే. యేసుని రాజ్యము అది నిశ్చలమైనది, యేసుని రాజ్యము అది నిశ్చలమైనది, క్రీస్తుని రాక ఏ క్షణమో ఎదుర్కొన నీవు సంసిద్ధమా, క్రీస్తుని రాక ఏ క్షణమో ఎదుర్కొన నీవు సంసిద్ధమా, నేడే యేసుని స్వీకరించు, క్రీస్తుకై నీవు జీవించుమా, నేడే యేసుని స్వీకరించు, క్రీస్తుకై నీవు జీవించుమా, ఎల్లప్పుడూ ఆనందమే, ఎల్లప్పుడూ సంతోషమే, ఎల్లప్పుడూ ఆనందమే,
ఎల్లప్పుడూ సంతోషమే. యేసుని రాజ్యము అది నిశ్చలమైనది. యేసుని రాజ్యము అది నిశ్చలమైనది. తరతరములకు యుగ యుగములకు మార్పులేనిది. తరతరములకు యుగ యుగములకు మార్పులేనిది. పరిశుద్ధులందరూ స్తుతులు చెల్లించే మహిమ రాజ్యమది. పరిశుద్ధులందరూ స్తుతులు చెల్లించే మహిమ రాజ్యమది. యేసుని రాజ్యము అది నిశ్చలమైనది. యేసుని రాజ్యము అది నిశ్చలమైనది. దయచేసి కూర్చోండి. వెలుపలి చీకట్లో అక్కడ ఏముంటది? వెలుపలి చీకట్లో ఏడుపు ఉంటది, పళ్ళు కొరుకుట అనేది ఉంటది. ఏముంటదట? ఏడుపును పళ్ళు కొరుకుతాయి. ఎప్పుడు ఏడుస్తామో ఎప్పుడు పళ్ళు కొరుకుతాము? ఏడుపు పళ్ళు కొరుకుడు అనేది ఎప్పుడు ఉంటది? భయంకరమైన యాతన, సహించలేని నొప్పి, ఆ వేదన మనం ఊహించుకోలేము. రాజు వెంటనే ఏమన్నాడు? ఈ వ్యక్తి కాలు చేతులు కట్టి వెలుపలి చీకటి అనేది దేవుడి సన్నిధికి దూరంగా పాతాళానికి, నరకానికి సూచనగా ఉంది. కాబట్టి దేవుడి సన్నిధికి దూరంగా పాతాళంలో, నరకంలో పరిస్థితి ఎలా ఉంటుందట? తట్టుకోలేక పటపటమని మనుషులు ఏం చేస్తారట? పళ్ళు కొరుక్కుంటారట, భరించుకోలేక. తర్వాత ఏం చేస్తారు? ఏడుస్తారు. ఆ నొప్పి తట్టుకోలేక, ఆ భయంకరమైన వేడి తట్టుకోలేక, మంటలు తట్టుకోలేక, ఆ వేదన తట్టుకోలేక వాళ్ళు ఏడుస్తుంటారు, వాళ్ళు పళ్ళు కొరుకుతూ ఉంటారు. అంత భయంకరమైన స్థలానికి ఈ వ్యక్తిని ఎందుకు పంపించాల్సి వచ్చిందండి? ఎందుకు పంపించాడు? పెళ్లి వస్త్రం అనేది ఫ్రీగా ఇచ్చిన, ఉచితంగా, డబ్బులు అవసరం లేదు, ఉట్టిగానే ఇస్తా అన్నా కూడా దాన్ని కూడా ఈ వ్యక్తి ఏం చేయలేదు? స్వీకరించలేదు. తద్వారా దేవుని రాజ్యాన్ని తృణీకరించాడు. నీతిమంతులు అని అనుకుంటున్న వాళ్ళు, జ్ఞానులము అని అనుకుంటున్న వాళ్ళు, మేధావులము అని అనుకుంటున్న వాళ్ళేమో వాళ్ళకు ఉన్నటువంటి గుడితనాన్ని బట్టి దాన్ని తిరస్కరించారు, దేవుని రాజ్యాన్ని. సరే, పాపులు, దరిద్రులు, దీనులు, పేదలు దేవుని రాజ్యాన్ని స్వీకరిస్తారేమో అని దేవుని వాక్యం వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళలో కూడా కొద్దిమంది ఏం చేస్తున్నారట? ఉచితంగా వచ్చిందని చెప్పి దాన్ని విలువ లేకుండా వాళ్ళు దాన్ని తిరస్కరిస్తున్నారు, కాల రాస్తున్నారు, వద్దని చెప్పి వీపు చూపిస్తున్నారు. అప్పుడు అలాంటి వాళ్ళను దేవుడు విడిచిపెట్టాడు. ఇంకా నేను ఫ్రీగా ఇస్తే కూడా నువ్వు స్వీకరించవా అని చెప్పి అలాంటి వాళ్ళకి దిక్కేంది? ఇంకా లాస్ట్కి వెలుపడి చీకటి. అక్కడ ఏముంటాయి? ఏడుపు, పళ్ళు కొరుకుట. ఆ భయంకరమైనది మనం వద్దనుకుంటే మనం చేయాల్సిందల్లా ఒకటే, మారు మనసు పొందాలి, దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. దేవుని రాజ్యంలో ప్రవేశించుట చేత పెళ్లి వస్త్రాలు అంటే ఇక్కడ దేవుడు ఇచ్చే రక్షణ. యేసుక్రీస్తు ప్రభు మనం ఉచితంగా ఇచ్చే రక్షణ. అది మన ఆత్మలకు అలంకారం, అది మనకు ఒక ఆభరణం. దాని ద్వారా మనం దేవుని రాజ్యంలోనికి, దేవుని సన్నిధిలోనికి ధారాళంగా ప్రవేశించవచ్చు. సరే, సో కాబట్టి దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలంటే మారు మనసు ఉండాలి, రక్షణ ఉండాలి. రక్షణ లేకుండా ఏ వ్యక్తి కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. ప్రవేశించడానికి ప్రయత్నించినా దేవుడు ఏం చేస్తాడు? ఏరి మరి పారేస్తాడు, బయట ఏరేస్తాడు మొత్తం.
అని చివరిగా ఏమంటున్నాడంటే, పిలువబడ్డ వాళ్ళు అనేకులు, అందరికి పిలుపు ఉంది, అందరు కూడా దేవుడు పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు? మత్తయి సువార్త 11:28 ఏమని పిలుస్తున్నాడు? ఏమని పిలుస్తున్నాడండి? చదవండి ఒకసారి, తీసిన వాళ్ళు గట్టిగా. మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్త జనులారా, మీరు ఎక్కడికి రండి? నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని, నెమ్మది, శాంతి, సమాధానము, నిమ్మలముని ఇస్తా మీకు. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, నా దగ్గరికి రండి, నేను మీకు శాంతిని ఇస్తా, సమాధానముని ఇస్తా, నెమ్మదిని ఇస్తా, సంతోషముని ఇస్తా, ఆనందముని ఇస్తా, రక్షణ ఆనందముని ఇస్తా, ఉచితముగా రక్షణ వస్త్రముని ఇస్తా, నా పెళ్లి విందులో, పరలోక రాజ్యములో మీకు ప్రవేశాన్ని ఇస్తా అని చెప్పి పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి, ఎందుకయ్యా ఈ భారం? పనికిమాలిన భారం కదా, జీవనోపాధికి సంబంధించిన చింతలు, భారము అంతా ఇంత కాదు. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో అనేటువంటి చింతలు. అయితే అవన్నీ కూడా అనవసరమైనవి అని చెప్పి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజ్యంలో ప్రవేశించాలంటే అందులో ఫస్ట్ రూల్ ఏంటంటే, మనం ఆయన మారు మనసు పొంది ఆయన ఉచితంగా ఇచ్చే రక్షణ వస్త్రాన్ని స్వీకరించాలి. అది మొట్టమొదటి సంగతి. ఎప్పుడైతే మనం అలా రక్షణ వస్త్రాన్ని స్వీకరించి ఆయన రాజ్యంలో ప్రవేశిస్తామో అప్పుడు దేవుడు మనకు తన రాజ్యానికి సంబంధించిన పౌరస్థితిని ఇస్తాడు, సిటిజన్షిప్ ఇస్తాడు. ఏమిస్తాడు? ఇప్పుడు మనోళ్ళు ఇక్కడ నుండి బాగా చదువుకొని అమెరికా దేశం పోతారు, మంచిగా పైసలు సంపాదిద్దామని చెప్పి అమెరికా దేశం పోయినప్పుడు అక్కడ ఒక నిర్ణీత కాలము, 4 ఏళ్ళు, 6 ఏళ్ళు, 8 ఏళ్ళు, వాటిలో వాళ్ళు నిర్ణయించే ఒక కాలం ఉంటుంది. ఆ అన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత అక్కడ ప్రభుత్వం ఏం చేస్తుంది? వాళ్ళకి సిటిజన్షిప్ ఇస్తుంది. మీరు ఇన్నేళ్ళు మా దేశంలో ఉన్నారు కాబట్టి ఇప్పటి నుండి మీరు కూడా మా వాళ్ళ లెక్కనే, మీరు కూడా ఇప్పుడు మా వాళ్ళే కాబట్టి మా పౌరస్థితిని మీకు ఇస్తున్నాం అని చెప్పి సిటిజన్షిప్ ఇస్తుంది. ఎప్పుడైతే పౌరస్థితి మనం పొందుకుంటామో అప్పుడు మనం కూడా అక్కడ తోటి అమెరికా వాళ్ళతో సమానంగా హక్కులు పంచుకుంటాం. వాళ్ళకే హక్కు ఉంటే మనకా హక్కు, భూములు కొనుక్కునే హక్కు, భూములు అమ్ముకునే హక్కు, వ్యాపారాలు చేసుకునే హక్కు, ఓటు వేసే హక్కు, ప్రభుత్వంలో అధికారాన్ని పొందే హక్కు, ప్రభుత్వంలో ప్రజలను పరిపాలించే హక్కు, ఇంకా అన్ని రకాలైనటువంటి ప్రివిలేజెస్ మనకు ఉంటాయి. ఎప్పుడైతే మనం అక్కడి సిటిజన్షిప్ పొందుతాం. అలాగే ఎప్పుడైతే మనం మారు మనసు పొంది దేవుడు మనకు ఉచితంగా ఇచ్చే రక్షణ వస్త్రాన్ని ధరించి ఈ దేవుని రాజ్యంలో మనం ప్రవేశిస్తామో అప్పుడు దేవుడు మనకు కూడా పరలోక రాజ్యానికి సంబంధించిన పౌరస్థితిని ఇస్తాడు. ఆ సంగతిని మనం చదువుతున్నాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. 3:20 తీసిన వాళ్ళు గట్టిగా చదవండి, అందరు తీయాలి. మన పౌరస్థితి ఎక్కడుంది? మనము పుట్టుకతోని భారతదేశంలో మనం పుడతాం, కొందరు అమెరికా దేశంలో పుడతారు, కొందరు పాకిస్తాన్లో పుడతారు, కొందరు నేపాల్లో పుడతారు. ఈ విధంగా భౌతికంగా ఒక్కొక్కరు ఒక్కొక్క దేశంలో పుట్టి ఆ దేశానికి చెందిన పౌరులుగా ఉన్నప్పటికీ వాళ్ళు ఒక్కసారి మారు మనసు పొంది యేసు ప్రభు ఉచితంగా ఇస్తున్న రక్షణ వస్త్రాన్ని స్వీకరించి దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. వెంటనే వాళ్ళు అమెరికా వాళ్ళైనా, భారతదేశం వాళ్ళైనా, పాకిస్తాన్ అయినా, నేపాల్ అయినా, ఎక్కడైనా సరే భూమి మీద వాళ్ళకు వెంటనే పరలోకపు పట్టణంలో ఉండే ఆ పరలోకపు పౌరస్థితి, హెవెన్లీ సిటిజన్షిప్ అనేది వస్తుంది అనమాట. చదవండి. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అనే రక్షకుని నిమిత్తము మనము చాలు కనిపెట్టుకున్నాం. ఏమంటున్నాడు? మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకంలో ఉంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది చెప్పగలరండి గట్టిగా? నిజమే, నేను పుట్టుకతోని భారతీయునే కావచ్చు, భౌతికంగా శరీర విషయంలో నా పౌరస్థితి భారతదేశంలో ఉండొచ్చు, కానీ ఆత్మీయంగా నా పౌరస్థితి ఎక్కడుంది? పరలోకంలో ఉంది. నేను పరలోక రాజ్యానికి చెందిన పౌరుణ్ణి అని, పౌరురాల్ని అని చెప్పి నమ్మకంగా గట్టి విశ్వాసంతో ఎంతమంది చెప్పగలరు? ఎందరైతే మారు మనసు పొందారో, ఎందరైతే రక్షణ వస్త్రాన్ని ధరించుకున్నారో, ఎందరైతే దేవుని రాజ్యంలో ప్రవేశించారో
వాళ్ళే ఆ మాట చెప్పగలరు. ఎవరు పడితే వాళ్ళు చెప్పలేరు. ఎవరు పడితే వాళ్ళకి ఆ పౌరస్థితి అనేది ఉట్టిగా రాదు. ఆ పౌరస్థితి కొరకు ఫస్ట్ రూల్ మనం ఏంటంటే మారు మనసు పొందాలి. సెకండ్ రూల్, మారు మనసు అంటేనే ఆయన మనకు ఉచితంగా ఇచ్చే రక్షణను స్వీకరించాలి. తద్వారా మనం ఆయన రాజ్యంలో ప్రవేశిస్తాం. ఆయన రాజ్యంలో ప్రవేశించిన వారికి ఆయన ఏమిస్తున్నాడు? పరలోక రాజ్యానికి సంబంధించిన పౌరస్థితి. ఏం స్థితి? పౌరస్థితి అంటే పౌరసత్వం అంటాం కదా, సిటిజన్షిప్ అంటే మనం ఆయన రాజ్యానికి చెందిన వాళ్ళము అనే ఒక నిరూపణ. ఎప్పుడైతే మనం ఆయన రాజ్యానికి చెందిన పౌరస్థితిని పొందుకొని ఉంటామో అప్పుడు మన ఆశలు, మన నమ్మకము, మన ఆలోచనలు, మన కోరికలన్నీ కూడా దాని గురించే ఉంటాయి. ఇప్పుడు చూడండి, స్టూడెంట్స్ ఇక్కడ ఇంజనీరింగ్ చదివి అమెరికా దేశం పోదాం అనుకునేటప్పటికే వాళ్ళ ఆలోచనలన్నీ ఇక్కడ ఉండయి. వాళ్ళు భూమి మీద ఉండరుగా. వాళ్ళు ఎంతసేపు అక్కడనే అమెరికా పోవాలి, ఇట్లా చదవాలి, అట్లా చదవాలి, ఇది చేయాలి, అది చేయాలి, అక్కడ ఇన్నేళ్ళు చేయాలి, అన్నేళ్ళు చేయాలి, ఇట్లా పైసలు ఇంకా వాళ్ళ ఆలోచన అంతా అక్కడనే ఉంటుంది, ఇక్కడ ఏముంటుంది. ఇంకా ఉండు ఇక్కడ ఉంటారు. కానీ ఆ తారీఖు వచ్చి వాళ్ళు విమానమే అక్కడ పోయే వరకు కూడా వాళ్ళ ఆలోచనలన్నీ దేని మీద ఉంటాయి? అమెరికా 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 జపమే చేస్తారు. ఎందుకంటే అక్కడ గొప్ప సంగతులు ఉన్నాయని వాళ్ళ నమ్మకం. అయితే బైబిల్ సెలవిస్తుంది, దేవుని రాజ్యంలో ఎన్నో గొప్ప సంగతులు ఉన్నాయి. దాని గురించిన వివరణ అంతా కూడా బైబిల్లో ఉంది. మనం దేవుడు అనుమతిస్తే తర్వాత చూద్దాం. కానీ మొత్తానికైతే అక్కడ పౌరస్థితి పొందిన వాళ్ళు ఇంకా ఇక్కడి గురించి ఆలోచించరు. ఇంకా పరలోకపు పౌరస్థితి కలిగిన వాళ్ళు దేని కొరకు కనిపెడతారంట? అక్కడ నుండి వచ్చే యేసు ప్రభు కొరకు కనిపెడతారు. అక్కడ వాళ్ళు పొందబోయేటువంటి మహిమను గురించి, ఆ రాజ్య మహిమ, అక్కడ మనకు దేవుడు ఇవ్వబోయేటువంటి గొప్ప గొప్ప సంగతులను గురించి ప్రకటన గ్రంథంలో వివరించబడింది. వాటి గురించి కనిపెడుతూ వాళ్ళు ఈ భూమి మీద కేవలము పరదేశులము, యాత్రికులము అని అనుకుంటారట. ఏమనుకుంటారు? ఈ భూమి మీద ఏంటి మేము? ఈయనే పుట్టినము, ఇక్కడనే ఇప్పుడు పేరు సంపాదించుకొని, ఊరు సంపాదించుకొని, ఆస్తులు పాస్తులు సంపాదించుకొని అలా ఆలోచించారంట వాళ్ళు. వాళ్ళు ఏమనుకుంటారట? చూద్దాం రండి. పేతురు మొదటి పత్రిక పేతురు మొదటి పత్రికలో రెండు 11 చూడండి. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులు. చాలు. ఏమంటున్నాడు? మీరు పరదేశులు, యాత్రికులు. ఈ భూమి మీద ఎవరు? మనము ఈ భూమి మీద కొందరు 30 ఏళ్ళు బతుకుతారు, చచ్చిపోతారు ఏదో ఒక కారణంతో. కొందరు 80 ఏళ్ళు బ్రతుకుతారు, చచ్చిపోతారు ఏదో ఒక కారణంతో. కొందరు 5 ఏళ్ళే బతుకుతారు. 5 ఏళ్ళు కావచ్చు, 50 ఏళ్ళు కావచ్చు, 100 ఏళ్ళు కావచ్చు. 100కు మించి అయితే బతకటోళ్ళు లేరు ఈ మధ్య. కానీ మొత్తానికి ఎప్పుడు బతికినా కూడా పరలోకపు పౌరసత్వం కలిగిన వాళ్ళు ఎట్లా బతుకుతారంటే, ఈ భూమి మీద మనం ఎన్నేళ్ళు బ్రతికినా మనం ఎవరము? మనము పరదేశులము, యాత్రికులం. యాత్రికులు అంటే తెలుసా మీకు? యాత్రికులు అంటే తెలియదా? తెలుసా? కొన్నిసార్లు యాత్రలకు పోతారు. ఇక్కడ నుండి కాశీకి పోతారు యాత్రకి, ఇక్కడ నుండి తిరుపతికి పోతారు యాత్రకి, లేకపోతే ఇటు నుండి రామేశ్వరం పోతారు. అట్లా ఎక్కడెక్కడో కొన్ని పుణ్యక్షేత్రాలు అని చెప్పబడే వాటికి యాత్ర అని పోతారు వీళ్ళు. కొందరు యాత్ర అని పోయేటోళ్ళకి ఇవాళ పొద్దున ఇంటికా నుండి స్టార్ట్ కాగానే సాయంత్రమే రాదది, కొన్ని నెలలు పడుతుంది. పూర్వం రోజుల్లో బస్సులు, ట్రైన్స్, విమానాలు లేవు కాబట్టి కొన్ని రోజులు పడుతుంది. కొన్ని రోజులు పట్టినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ ఊరు నుండి ఆ ఊరికి పోయి, ఖమ్మం దాకా పోయి, ఖమ్మం అవతల ఇంకేదో కొత్తగూడెమో ఇంకేదో అట్లా పోయి ఆడ సాయంత్రం కాగానే ఆడ ఆగి ఏనో చెట్టు కిందనో ఎవరన్నా అనుమతిస్తూ షెడ్లోనో ఎక్కడో పాత్రలో ఎక్కడో కొద్దిగా ఉండి వాళ్ళు తెచ్చుకున్నది దాచుకున్నది ఏదో కొంచెం ఆడ వండుకొని తిని, లేకపోతే ఉపవాసమే వండుకొని మళ్ళీ తెల్లారి కాగానే మళ్ళీ అక్కడ నుండి మళ్ళీ ఇంకొంచెం అట్లా అక్కడక్కడ ఏదన్నా ఊర్లో వస్తే వాళ్ళకి కావాల్సినవి కొనుక్కుని కూడా ఎట్లా పడితే అట్లా కొనుక్కోరు, పొదుపుగా కొనుక్కుంటారు. ఎందుకంటే అక్కడి పోయేదాకా పైసలు సరిపోవాలి, మళ్ళీ పోవుడే కాదు మళ్ళీ పోయి రావాలి. కాబట్టి అప్పటి వరకు కూడా కొంచెం ఏది అవసరమో అంతే, ఎన్ని బట్టలు అవసరమో అంతే, ఎన్ని వస్తువులు కావాలో అంతే, మితంగా. అంతేగాని ఎక్కువ తక్కువ తిని లేకపోతే ఎక్కువ తక్కువ లగేజ్ వేసుకొని కష్టమైపోతుంది. ప్రయాణంలో ఎక్కువ లగేజ్ పెట్టుకోము.
ఇంట్లో అంటే మొత్తం బీరోలు మనకి ఎన్నో ఉండొచ్చు, కానీ అవన్నీ మోసుకొని పోతాం. ఆ యాత్రకు పోయేటప్పుడు ఎన్ని తీసుకుపోతాం? 2 జతలు చాలు, ఒకటి వేసుకున్నాం, ఒకటి చాలు, తర్వాత దాన్ని ఉతుక్కొని మళ్ళీ ఎవరు అంత మోయడం కష్టం అని చెప్పి మనము ఎక్కువ తక్కువ ఉన్నా కూడా పెట్టుకోము. ఎందుకంటే యాత్రకు పోతున్నాము, 2 రోజుల కోసం ఇంత బరువు ఎవరు మోస్తారని మనకు బాధ. అయితే ఇక్కడ అంటున్నాడే కదా, యేసు ప్రభువుని నమ్ముకొని పరలోక రాజ్యానికి పౌరసత్వం పొందిన మనుషులు, వాళ్ళు ఇంకా భూమి మీద భూ సంబంధమైన ఆలోచనలు కలిగి భూ సంబంధమైన విధానాల్లో ఇవి సంపాదించుకోవాలి, అవి సంపాదించుకోవాలి, ఇది అది అసలేం పెట్టుకోరు వాళ్ళు. ఎందుకు? వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ భూమి మీద మనం ఎవరము? ఈ భూమి మీద ఎవరు మనము? పరదేశులము యాత్రికులం అని అనుకున్న వాళ్ళు ఏం చేస్తారట? ఈ భూ సంబంధమైన వాటిని విసర్జిస్తారట. మాకు అవసరం లేదు, భూ సంబంధమైనవి మాకు అవసరం లేదు. ఎందుకు? మాకేముంది? మా అసలు రాజ్యం ఏది? మా ఊరేది? మరి ఇదే ఊరు అంటే ఇది ఇక్కడ మేము పరదేశం. ఇక్కడ బతుకుతున్నాం, 1 రోజు 2 రోజులు, 30 ఏళ్ళు 40 ఏళ్ళు, అంతకు మించి అయితే ఇక్కడ ఉండవు. కానీ మేము పోతున్నాం, మా రాజ్యం అది. ఆ రాజ్యం కొరకు మేము కన్నులు పెట్టుకొని, అక్కడే మా రాజు ఉన్నాడు, మా రాజు మమ్మల్ని పరిపాలిస్తున్నాడు, ఈ భూమి మీద అక్కడుండే ఇక్కడ పరిపాలిస్తున్నాడు. ఎందుకంటే దేవుని రాజ్యము ప్రత్యక్షంగా రాబోయేది ప్రకటన గ్రంథంలో ఉంది. అక్షరాల దేవుని రాజ్యము రాబోయే కాలం ఒకటి ముందు ఉంది, కానీ అది వచ్చే పర్యంతము కూడా మన హృదయాల్లోనే, మన జీవితాల్లోనే దేవుడు తన రాజ్యాన్ని భూమి మీద ఇతరులకు చూపించాలని ఆశపడుతున్నాడు. అందుకనే రక్షణ పొందిన తర్వాత మనల్ని వెంటనే తీసుకోవట్లేదు. లేకపోతే నశించిపోతున్న ఒక పాపి మారు మనసు మంది రక్షణ పొందిండు అనుకో, నువ్వు రక్షణ పొందిన ఇంకా భూమి మీద ఎందుకు నువ్వు వచ్చాయని దేవుడు లాగేసుకోవచ్చు. ఈమె దేవుడు నమ్ముకున్నది, ఇంకెందుకు ఇక్కడ ఇంకెక్కువ రోజులు ఉంటే మళ్ళీ పాపం చేస్తుంది, ఎందుకు నువ్వు వచ్చాయి, నువ్వు పైకి వచ్చాయని రక్షణ పొందిన వాళ్ళను రక్షణ పొందినట్టుగా ఒక్కొక్కరిని ఏరుకోవచ్చు దేవుడు. కానీ అట్లా రక్షణ పొందగానే మనం చచ్చిపోయి పరలోకానికి పోతలేము. రక్షణ పొందిన తర్వాత కూడా 5 ఏళ్ళు 10 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఇంకా బతుకుతున్నాము ఈ భూమి మీద. ఎందుకంటే దేవుడు ఆశపడుతున్నాడంటే మారు మనసు పొంది తన రాజ్యంలో ప్రవేశించిన వాళ్ళు ఏం చేయాలి ఈ భూమి మీద? లూకాసు వార్త 17వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 17వ అధ్యాయం. లూకాసు వార్త 17వ అధ్యాయం 20-21 ఎవరైనా గట్టిగా చదవండి. దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయన అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షంగా రాదు. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యం ఎక్కడుంది? మీ మధ్య అంటే మన మధ్య. పరిశీలనతో యేసు ప్రభువు అన్నాడంట, దేవుని రాజ్యం ఎక్కడో కాదు మీ మధ్యనే ఉంది అని తనను ఉద్దేశించుకొని ప్రభు మాట అని ఉంటాడు. కాబట్టి తనను వెంబడిస్తూ తన శిష్యులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడుంటే అక్కడే ఏముంది చెప్పాలి మీరు. యేసు ప్రభు ఉన్న చోట, యేసు ప్రభు బిడ్డలు ఉన్న చోట ఏముంది? యేసు ప్రభు రాజ్యం ఉంది. కాబట్టి యేసు ప్రభు రాజ్యం అంటే ఎట్లుంటుందో ఇతరులకు చూపించాలని ఆయన ఆశపడి మనల్ని ఇంకా ఈ భూమి మీద వదిలేస్తుండు. ఎందుకు వదిలేస్తుండే? మన ద్వారా ఇంకా ఆయన రాజ్యం అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా దాన్ని తెలుసుకోవాలని ఆయన ఆశ. కాబట్టి ప్రియమైన సహోదరుడా సహోదరి, నువ్వు ఈ భూమి మీద ఇంకా ఎందుకున్నావు అంటే నీలోనే దేవుని రాజ్యం ఉంది. మరి ఆ దేవుని రాజ్యం అనేది బయటలోకి కనిపిస్తుందా? బయటను చూసినప్పుడు నీలో పరలోక రాజ్యానికి సంబంధించిన ఆ పరసంబంధమైన నిరీక్షణ, ఆనందము, ఆశాభావం నీలో ఉన్నట్లు వాళ్ళకి ఏమైనా అర్థమవుతుందా? లేకపోతే నువ్వు కూడా వాళ్ళతో సమానంగా భూ సంబంధమైన బాధలు, ఆశలు, కోరికలు, ఆరాటం, పోరాటం అట్లా ఉంటే వాళ్ళకు నీలో దేవరాజ్యం ఉందని కూడా తెలియదు. ఒకరోజు వాళ్ళు తిట్టుకుంటారు, వీడు నా పక్కనే ఉన్నాడు కానీ నాకు ఒక్కరోజు చెప్పలేదు, వీడు నాకంటే ఇంకా హీనంగా లోక సంబంధమైన వాటి కొరకే బ్రతికాడు, లేకపోతే నేను ఎప్పుడు దేవుని నమ్ముకుంటున్నాను, వీడు ఒక్కరోజన్నా అసలు దేవుని బిడ్డలాగానే బ్రతకలేదు, కనీసం ఒక్కరోజన్నా వీడిని చూస్తే వీనిలో ఏదో వెలుగుంది అని నాకు అనిపించలేదు అని మనల్ని తిట్టుకుంటారు మన ఇరుగు పొరుగు. ఎందుకంటే మనం దేవుని రాజ్య పౌరుషులమని చెప్పుకుంటూ ఆ రాజ్యం కొరకు జీవించకుండా ఈ భూ సంబంధమైనవే వెతుక్కుంటూ ఇక్కడ వాటి కొరకే ఆరాటపడితే దానివల్ల ఇతరులకు
ఇక్కడ ఒక దేవుని రాజ్యం ఉందని తెలియదు. కానీ యేసుప్రభు అంటున్నాడు కదా, దేవుని రాజ్యం అనేది ప్రత్యక్షంగా ఒకరోజు వస్తుంది. ప్రకటన గ్రంథంలో చెప్పబడ్డట్టుగా ఒకరోజు వస్తుంది. కానీ అది వచ్చే వరకు అయితే భూమి మీద దేవుని రాజ్యం అనేది ఎవరు చూపించాలి? ఎవరు చూపించాలి? నువ్వు నేను మనమే చూపించాలి. అంటే ఇది ఎట్లుందంటే, దేవుని రాజ్యము అక్షరాలు ఇంకా రాలేదు, అక్కడనే ఉంది. కానీ మనం ఏం చేయాలంటే అందరం ఒక్కొక్క అద్దం పట్టుకోవాలి మన చేతిలో. ఏం పట్టుకోవాలి? అద్దం పట్టుకుంటే దాని బొమ్మ ఇంట్లో పడాలి. ఇంట్లో పడి అది ఎవరికి కనబడాలి? భూమి మీద చీకట్లో ఉన్నోళ్ళకు, పాపములో ఉన్నోళ్ళకి, నరకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నోళ్ళకి నీ చేతుల్లో, నీ హృదయంలో కనబడాలి. అరే ఇక్కడ ఏదో కనిపిస్తుంది, ఏదో ఉన్నట్టుంది అని నువ్వు చూపి నీ జీవితాన్ని చూసినప్పుడు వాళ్ళకు పైకి చూడబుద్ధి కావాలి. అదే అన్నాడు యేసుప్రభు. ఏమన్నాడు? మత్తయి సువార్త 5వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. మనుషులు మీ మంచి పనులను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీరు ఏం చేయాలి? మరి నిజంగా ప్రకాశింపజేస్తున్నామా? మనుషులు మిమ్మల్ని చూసినప్పుడు వాళ్ళకి ఏం కనబడాలట? పరలోకం కనబడాలి. మీ హృదయంలో, మీ జీవితంలో, మీ మాటల్లో, మీ వ్యవహారంలో. అరే ఈ మనిషి ఇంత చదువుకున్నా, ఇంత ఉద్యోగం ఉన్నా, ఇన్ని ఆస్తిపాస్తులున్నా, ఇంత జ్ఞానం ఉన్నా, లేకపోతే ఇంత బలమున్నా, బలగమున్నా కూడా ఇంకా ఇట్లున్నాడంటే ఏదో ఉంది అని వాళ్ళకి ఎవరు గుర్తుకు రావాలి? దేవుడు గుర్తుకు రావాలి. దేవుని మహిమపరచాలి. దేవుని యొక్క జ్ఞాపకం వాళ్ళకు రావాలి. అట్లా వచ్చినట్టుగా నువ్వు నేను బ్రతుకుతున్నావా అనేది ఈ సాయంకాలం మనం ఆలోచన చేసుకుందాం. యేసుప్రభు అయితే పిలుస్తున్నాడు, అందరిని పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్త జనుల నా దగ్గరికి రండి, నా రాజ్యానికి రండి, నా రాజ్యంలో మీరు విశ్రాంతి తీసుకోండి. యేసుప్రభు రాజ్యము ప్రస్తుతం అయితే అక్షరాల ఈ భూమి మీద లేదు, కానీ ఒకరోజు అక్షరాల రాబోతుంది. అప్పటి వరకు కూడా ఆయన రాజ్యాన్ని భూమి మీద పరిచయం చేయవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? ఆయన బిడ్డలైన వారి మీద. ఎవరైతే మారు మనసు పొందారో, ఎవరైతే రక్షణ వస్త్రం ధరించుకున్నారో, ఎవరైతే పరలోకపు పౌరసత్వం పొందారో, ఎవరైతే ఈ భూమి మీద తమను గురించి తాము మేము భూమి మీద పరదేశులము, యాత్రికులం మాత్రమే, కానీ భూ సంబంధమైనవి మాకే వద్దు నాయనో, మా పరలోకము, మా పౌరసత్వం అక్కడుంది, దాని కొరకు పోరాడతాం, మేము అక్కడ ఆస్తులు సంపాదించుకుంటాం. యేసుప్రభు అంటాడు, ఏమంటాడు? భూమి మీద మీరు ఆస్తులు సంపాదించుకోనికి ప్రయత్నం చేయకండి. అంటే చేస్తే చేయండి, కానీ భూమి మీద మీరు ఆస్తులు సంపాదించుకుంటే ఏమైతుంది? 6వ అధ్యాయం 19వ వచనం మత్తయి సువార్త. భూమి మీద మీ కొరకు ధనము సంపాదించుకొనవద్దు. ఎందుకంటే ఇక్కడ సంపాదించుకున్న మీ సొమ్మంతా కూడా దొంగలు వచ్చి దొంగిలిస్తారు. లేదు మేము లోపల దాపెట్టుకొని తాళం వేసినాం అన్నారు అనుకోండి, లోపల ఏం పడుతుంది? చెదలు పడుతుంది. చెదలు వచ్చి మీరు దాపెట్టుకున్న కట్టలు చెదలు పట్టింది అనుకో, ఇంకేముంది అది? ఎవరికి అందరంతా లోపల పెట్టుకున్నా నువ్వు అనుకుంటున్నావు, కానీ లోపల ఏం పట్టిందట? చెదలు పట్టిపోయి అంత పుచ్చిపోయి మొత్తం ఎక్కడికక్కడ కరిగిపోయి. కొన్ని అట్లా నిజంగా కూడా జరిగినాయి కొన్ని సంఘటనలు. వాళ్ళు ఎక్కడో దాచుకుంటే ఎలుకలన్నీ మొత్తం వాటిని కొరికి పాడేస్తే మొత్తం డబ్బుల కట్టలన్నీ అట్లా నిజంగా కూడా జరిగింది. బ్యాంకులో లాకర్లో పెట్టుకున్నారు వీళ్ళు. లాకర్లో ఉన్న దస్త్రాలు, మంచి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఎలుకలు కొట్టేసినాయి. ఇంట్లో ఉంటే సరి ఉండే అనే వాళ్ళు బ్యాంకులో డిపాజిట్ చేసారు. తీరవిస్తే బ్యాంకులోనే అంత పెద్ద కథ ఇది కొన్ని వార్తలు. అయితే ఇక్కడ అంటున్నాడు యేసుప్రభు, భూమి మీద మీ కొరకు ధనము సంపాదించుకోవద్దు. ఇక్కడ చిమ్మెట, తుప్పు దాన్ని తినివేస్తుంది, దొంగలు దాన్ని దొంగిలిస్తారు. కాబట్టి భూమి మీద దండగా మీ ఆస్తి, మీ ప్రయాసము దండగా. కానీ మీరు ఏం చేయండి? పరలోకమందు మీ కొరకు ధనం కూర్చుకోండి. ఎందుకు? అక్కడ చిమ్మట ఉండదు, తుప్పు ఉండదు, దొంగలు రారు, మీ ఆస్తి జాగ్రత్తగా ఉంటది. మీ ధనం ఎక్కడుంటే మీ మనసు అక్కడే ఉంటుంది. మీ ధనం ఎక్కడుంటే మీ మనసు అక్కడనే ఉంటుంది. కాబట్టి మీ ధనం భూమి మీద పెట్టుకోకండి. అప్పుడు మీ మనసు కూడా భూమి మీదనే ఆలోచిస్తుంది. మీ ధనం అక్కడ పెట్టుకున్నారు అనుకో, అప్పుడు మీ మనసు కూడా అక్కడనే, పరలోకం ఎప్పుడు పోతున్నావు కదా. కొన్నిసార్లు ఉద్యోగస్తులు ఉద్యోగాలు మారుతుంటారు.
ఒక ఉద్యోగం నుండి మంచి అవకాశం రాగానే ఇంకో ఉద్యోగానికి, ఎక్కువ జీతానికి, ఇక్కడ తక్కువ జీతం వస్తుంది, ఎక్కువ ఉద్యోగానికి పోతాం. అయితే ఈ ప్రైవేట్ ఉద్యోగాల్లో ఎట్లుంటాయంటే 3 నెలల ముందే ఇక్కడ చెప్పాలి నేను మానేస్తున్నాను. 3 నెలల ముందే చెప్తే ఆ 3 నెలలు మనతో పని చేయించుకొని వేరే డోళ్ళని చూసుకొని అప్పుడు మనల్ని వదిలేస్తారు. అంతేగాని రేపు ఇవాళ ఉద్యోగం దొరికిందని రేపు మానేస్తా అంటే ఒప్పుకోరు. నీకు ఎంత మంచి ఉద్యోగం దొరికినా ఎన్ని రోజుల ముందు చెప్పాలా? కనీసం ఈ సాఫ్ట్వేర్ కంపెనీలలో ఉద్యోగాలు అట్లనే ఉంటాయి అనమాట. ఏంటంటే 3 నెలల ముందే చెప్పాలి. నువ్వు ఇవాళ చెప్పాలి ఇంకా 3 నెలలకు నేను మానేస్తాను. ఇప్పుడు ఇదేంది మార్చ్ కదా, ఏప్రిల్ మే జూన్లో మానేస్తా అని ఇవాళ చెప్పాలి. చెప్పినప్పుడు ఈ 3 నెలలు కూడా ఈయన పని ఇక్కడే చేస్తాడు, కానీ ఈయన మనసు అంతా ఎక్కడ ఉంటుంది? 3 నెలలు ఎప్పుడైతే ఇక్కడ 30,000 వస్తున్నాయి, ఆడ 50,000 ఇస్తా అన్నారు, ఆడ 50,000 ఇస్తా అన్నారు. ఈ 3 నెలలు ఎప్పుడైపోతాయేమో. ఒక్కొక్క రోజు ఒక్కొక్క యుగంలాగా అనిపిస్తుంది. ఎందుకు? ఆడిపోతే ఎక్కువ జీతం, ఇక్కడ 30,000, ఇక్కడ 15,000, ఆడిపోతే 20,000 ఇస్తా అన్నారు అని చెప్పి ఆ ఎక్కువ జీతము, ఆ కొత్త జీవితము, ఆ కొత్త ఉద్యోగము, ఇంకా అసలు అన్నీ 3 నెలలన్నీ ఎట్లా అయిపోతుందో అసలు అర్థం కాదు. దినం ఒక యుగంలాగా అనిపిస్తుంది. ఎందుకు? ఆశ అంతా ఎక్కడుంది? అక్కడ. అట్లా కాకుండా ఉద్యోగమే మారే అవకాశం లేదనుకో, అప్పుడు మనసు అంతా ఎక్కడ ఉంటుంది? ఇక్కడనే ఉంటుంది. యేసుప్రభు అదే అంటుండే. ఏమంటున్నాడంటే మీకు ఇక్కడికంటే అక్కడ బెస్ట్ లైఫ్ ఉందని మీరు అనుకోవట్లేదు, అందుకనే ఇక్కడివే చూస్తున్నారు మీరు. కానీ ఒక్కసారి ఇక్కడికంటే ఆడ బెస్ట్ లైఫ్ ఉందనేది మీకు ఒక్కసారి అవగాహన వచ్చింది అనుకో, అప్పుడు మీ జీవిత ప్రయాసం అంతా కూడా మీరు దేని కొరకు పెడతారు? అక్కడి కొరకు పెడతారు. ఎదురు చూస్తారు, ఎప్పుడు వస్తుందా. ఎందుకంటే అక్కడ మీరు ఊహించని బెస్ట్ థింగ్స్ ఉన్నాయి. దేవుడి వాక్యం చెప్తుంది, తనను ప్రేమించు వారి కొరకు దేవుడు దాపెట్టిన సంగతులు మానవ హృదయానికి గోచరము కాలేదు, మానవ కంటికి, మానవ చెవికి, మనిషి కని విని ఎరగని ఊహాతీతమైన సంగతులు. మనిషి ఊహకు అందితే దాన్ని బొమ్మల గీసి చూపిస్తాడు. మనిషి ఊహకు అందితే దాన్ని మంచిగా విజువలైజ్ చేసి మల్టీమీడియాలో వేసి బొమ్మ చూపిస్తాడు. కానీ మనిషి ఊహకే అందనంత ఊహాతీతమైన మనుష్య హృదయానికి గోచరము కాని గొప్ప సంగతులు దేవుడు మన కొరకు దాపెట్టిండు. దాన్ని మనం అర్థం చేసుకోవట్లేదు. కాబట్టి మనం ఈ భూమి మీద ఉన్న సంగతుల కొరకే కొట్టుమిట్టాడుతున్నాం. కానీ ఒక్కసారి కనుక మనము పరలోకంలో అక్కడ దొంగిలించడు, అక్కడ తుప్పు పట్టదు, అక్కడ చిమ్మెట దాన్ని తినివేయదు అన్న ఒక అవగాహన మనకుంటే, యేసుప్రభువే చెప్పాడు స్వయంగా, మనం ఈ భూమి మీద ధనము కూర్చుకునే దాని కొరకు ప్రయాసపడం. కాబట్టి మనము భూమి మీద ఆయన రాజ్యాన్ని ఇతరులకు పరిచయం చేయడానికి ఇంకా ఉన్నాము. ఆ పరిచయం చేయాలంటే మనం ముందుగా రాజ్యంలో పౌరులుగా ఉండాలి. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎంతమంది పౌరులు కారో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఒకవేళ ఇంకా కూడా మీ హృదయం మీతో మాట్లాడి మీరు ఇంకా మారు మనసు పొందలేదు, మీకు ఇంకా పాపపు మనసే ఉంది, మీరు ఇంకా ఆయన రాజ్యంలో ప్రవేశించలేదు, ఇంకా మీరు ఆయన రాజ్యం యొక్క పౌరసత్వాన్ని తీసుకోలేదని కనుక నేరం మోపితే ఈ సాయంకాలమే దేవుణ్ణి అడగండి, దేవా ఈ రోజు నేను మరి అటు ఇటుగా అన్నట్టుగా. కొందరు ఏం చేస్తారు, పొలిమేరకే బ్రతుకుతారు. ఇక పొలిమేర అంటే ఇప్పుడు మోషే ఉన్నాడు. మోషే ఏం చేశాడు? వాగ్దాన దేశం చూశాడా? కానీ ఎక్కడి వరకు పోయాడు? పొలిమేర దాకా పోయాడు. జస్ట్ ఆ గుట్ట మీద ఎక్కి చూసాడు. ఆ యోర్దాను దాడి అవతల పోతే ఇంకా అది వాగ్దానం చేశాడు. అట్లా కొందరు జీవితాలు ఏంటంటే పొలిమేర దాకా వస్తారు, పరలోక రాజ్యం ఇది అన్నంత వరకు వస్తారు. మందిరానికి వస్తారు, బైబుల్ పట్టుకుంటారు, ప్రార్థన కూడా చేస్తారు, కానీ అసలు సంగతి చేయరు, నది దాటరు. హృదయంలో అసలైన సంగతి చేయకుండా ఎన్ని చేసినా వేస్టే. వాళ్ళ జీవితాలన్నీ పొలిమేర దగ్గరనే గడిచిపోతాయి. అట్లా కాదు, పొలిమేరకు అవతల అసలు రాజ్యంలో ప్రవేశించండి. దాని కొరకే ఆయన పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, నేను మీకు పెళ్లి వస్త్రాన్ని ఇస్తాను, నేను మీకు పరలోక పౌరసత్వాన్ని ఇస్తాను. అప్పుడు మీరు పరలోకంలో మీ కొరకు ధనం కూర్చుకోవచ్చు. అప్పుడు పరలోకంలో మీరు ధనం కూర్చుకున్నప్పుడు మీ మనసంతా దేని గురించి ఆలోచిస్తుంది? పరలోకం గురించి ఆలోచిస్తుంది. భూమి మీద వాటి గురించి ఆలోచించదు. మీ ధనం ఎక్కడుంటే మీ మనసు అక్కడ ఉంటుంది. కాబట్టి మీ ధనమును భూమి మీద కూర్చుకోవడానికి మీ జీవితాన్ని వ్యయం చేసుకోకండి, వేస్ట్ చేసుకోకండి. పరలోకం కొరకై దాన్ని వ్యయపరచుకోండి. దాన్ని మరి కష్టపడి మీరు ధనాన్ని అక్కడ సంపాదించుకోండి అని ఆయన
పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి ఇంకెన్నో సంగతులు ఉన్నా కూడా దేవుని చిత్తమైతే రేపు చూద్దాము. అయితే ఇప్పటికైతే మనం ముగించుకుందాము. ఒకటైతే నిజం, 1 తెస్సలోనిక 2వ అధ్యాయం 11-12 వచనాలు చెప్పినట్టుగా దేవుడు తన రాజ్యానికి, తన మహిమకు మనల్ని పిలుస్తున్నాడు. దాంట్లో తారతమ్యం లేదు. ఓన్లీ క్రైస్తవులే రండి అని కాదు, ఓన్లీ మంచి వాళ్ళే రండి అని కాదు, ఓన్లీ ఫలానా కులస్తులే రండి అని కాదు, ఓన్లీ ఫలానా ఉద్యోగాలు చేసుకుని, అసలు ఎలాంటి తారతమ్యం లేదు. అదే చూసుకున్నాం కదా మత్తయి 22:22లో రాజు ఏమన్నాడు? మీరు రాజవీధికి వెళ్ళండి, మంచి వారినేమి చెడ్డవారిని, ఎలాంటి తేడా లేకుండా అందరిని పిలవండి. ఓపెన్ ఇన్విటేషన్ ఫర్ ఎవ్రీవన్. అందరిని ఆయన సమానంగా ప్రేమతో పిలుస్తున్నాడు తన రాజ్యానికి, తన పెళ్లి విందుకు. మరి పిలువబడ్డ వాళ్ళు అనేకులే, కానీ ఏర్పరచబడ్డ వాళ్ళు కొందరే. మరి నువ్వు ఏర్పరచబడ్డ వాళ్ళలో ఉన్నావా, లేకపోతే పిలువబడ్డ వాళ్ళలో ఉండి అక్కడితోనే ఆగిపోయి ఆరిపోతావా అన్నది నీకే. నీ జీవితాన్ని నీవే నిర్దేశించుకోవాలి. నీ నిర్ణయమే నీ యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తుంది. నువ్వు ఇప్పుడు తీసుకున్న తీర్మానం నీ భవిష్యత్తును నిర్దేశిస్తుంది. నువ్వు ఇప్పుడు సరైన తీర్మానం చేస్తే నువ్వు పిలువబడ్డ వాళ్ళలోనే కాదు, ఏర్పరచబడ్డ వాళ్ళలో కూడా ఉంటావు. నువ్వు ఇప్పుడు సరైన తీర్మానం చేయలేదనుకో, అప్పుడు నువ్వు పిలువబడ్డ వాళ్ళ దగ్గరికి ఆగిపోతావు, వెలుపలి చీకట్లోనే ఆగిపోతావు, ఏడుపును పళ్ళు కొరుకుడై ఉండే స్థలంలోనే ఆగిపోతావు. అది ఎంతో భయంకరం. దాన్ని వద్దనుకునే దేవుడు పిలుస్తున్నాడు తన రాజ్యానికి, తన మహిమకు మిమ్మల్ని పిలుస్తున్నాడు. దేవుని మహిమ దేవుడు మీకు ఇవ్వాలనుకుంటున్నాడు అంటే ఎంత గొప్ప సంగతి! సామాన్యమైన విషయం కాదు. దేవుడు తన రాజ్యంలో మనల్ని పిలిచి, ఒరే ఇది నా రాజ్యం, నా పరలోక రాజ్యం, ఇదంతా కూడా నా మహిమ, నా పరిశుద్ధత ఉండే స్థలము, మీరు ఇక్కడికి అర్హులు కాదు, కానీ ఏదో ఇక మీరు నశించిపోవద్దు, నాశనానికి పోవద్దు, నరకానికి వెళ్ళొద్దని ఏదో జాలిపడి మిమ్మల్ని ఇక్కడికి తెప్పించిన, వస్తే వచ్చింది, కానీ అంత కాదు. ఆ మూలకుండూరి అన్నా కూడా దేవుడు న్యాయవంతుడే. ఎందుకంటే ఆయన రాజ్యానికి మనకు అర్హత లేదు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే తన రాజ్యానికి వచ్చుడే కాదు, తన మహిమను కూడా మనం పంచుకోవాలని ఆశపడుతున్నాడంటే ఎంత గొప్ప ప్రణాళిక, ఎంత గొప్ప ఉద్దేశము ఆయన మన పట్ల కలిగి ఉన్నాడు. ఒకసారి ఊహించుకోండి. రాజ్యానికి పోవడం ఒక ఎత్తు, కానీ రాజ్యంలో రాజసింహాసనం కూడా నీకు ఇస్తా అంటున్నాడంటే అది ఎంత భయంకరమైన, ఊహకు మించిన ఆలోచన. అది దేవుని మన పట్ల ఆ గొప్ప ఆలోచనలు ఆయనకున్నాయి, కానీ మనమే దాన్ని గ్రహించకుండా తుచ్చమైన ఆలోచనలతో, తుచ్చమైన భూ సంబంధమైన వాటి కొరకే మన జీవితాన్ని వృధా చేసుకుంటున్నాం. అలా చేసుకోకుండా దేవుడు మన కన్నులను వెలిగించి నిజమైన జీవితం ఏదో, అసలైన జీవితం ఏదో, అసలైన భవిష్యత్తు ఏదో మనం అర్థం చేసుకొని దాని కొరకు కదా. ముగింపులో ఒక మాట చదువుకుందాము. యెషయా గ్రంథం 50వ అధ్యాయమా, ఆహారం కాని దాని కొరకు. ఎన్నో అధ్యాయం అండి అది? ఆ మాట ఒకటి చదువుతున్నాము. 55 యెషయా గ్రంథం తీసిన వాళ్ళు చదవండి. ఆహారము కాని దాని కొరకు మీరు ఎందుకు మీ డబ్బులన్నీ వేస్ట్ చేసుకుంటారు? సంతృష్టి కలగజే దాని కొరకు మీ కష్టార్జితాన్ని ఎందుకు వేస్ట్ చేసుకుంటారు అని దేవుడు అడుగుతున్నాడు. చాలండి అంటున్నాడు కదా. ఈ భూమి మీద మీరు ఏమి సంపాదించుకున్నా అది మీకు సంతృప్తి ఇవ్వదు, అది మీకు ఆహారమే కాదు. అసలు ఆహారము కాని దాని కొరకు మీ రూకలు, మీ కష్టార్జితము, మీ డబ్బు, మీ చెమట, మీ ఆయుష్ను వేస్ట్ చేసుకోకండి అని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఈ సాయంకాలం నీ జీవితము నువ్వు ఆహారం కాని దాని కొరకు వ్యయపరుస్తున్నవేమో, నీకు సంతృప్తి ఇవ్వని దాని కొరకు నీ కష్టార్జితాన్ని నువ్వు వినియోగిస్తున్నవేమో. దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకసారి మీ జీవితాన్ని గురించి మీరు ఆలోచన చేసుకోండి. దేవుడైతే తన రాజ్యానికి, తన మహిమకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. తన రాజ్యపు పౌరసత్వాన్ని మీకు ఇవ్వాలని ఆయన పిలుస్తూ ఉన్నాడు.
తన పెళ్లి వస్త్రాన్ని మీకు దయచేసి మీకు తన రాజ్యంలో హక్కులన్నీ కల్పించి ఆయన తన మహిమను మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. దాని కొరకు మీరు చేయవలసింది ఒకటే, మారు మనసు పొందాలి. ఈ భూమి మీద ఆస్తులు సంపాదించుకోవడం కాదు, కానీ ఆహారం కాని దాని కొరకు మీ డబ్బులు మీరు వేస్ట్ చేసుకోవడం కాదు, కానీ మీకు సంతృప్తి ఇవ్వని దాని కొరకు మీ యొక్క కష్టార్జితంను వేస్ట్ చేసుకోవడం కాదు, కానీ మీ జీవితాన్ని సారవంతమైన దాని మీద మీరు ఎంజాయ్ చేసి అక్కడ మీరు దాన్ని ఆనందించండి అని ఆయన పిలుస్తూ ఉన్నాడు. యేసు ప్రభులోనే మనకు ఆ సంతృష్టి. కాబట్టి ఒక తీర్మానం చేసుకోండి. ఇంకా మారు మనసు పొందిన వాళ్ళు ఇప్పుడే మారు మనసు పొందినట్లుగా తీర్మానం చేసుకోండి. ఇప్పుడే దేవుడిచ్చే ఉచితమైన రక్షణ వస్త్రము ధరించుకునేటప్పుడు తీర్మానం చేసుకోండి. ఇప్పటికే రక్షణ అనుభవం ఉన్నవాళ్ళు మీ జీవితాన్ని దేని కొరకు గడుపుతున్నారు ఒకసారి ఆలోచన చేసుకోండి. నిజంగా ఈ భూమి మీద నేను పరదేశినే, నేను యాత్రికున్నే అనేటువంటి అవగాహన జీవిస్తున్నావా, లేకపోతే ఈ భూమి మీదనే నా జీవితం అంతా, ఇది మించిపోతే ఇంకొకటి ఉందో లేదో నాకు తెలియదు, కాబట్టి ఇక్కడనే నేను మొత్తం నా ఆస్తులు, నా అంతస్తులు, నా కళలు, నా ఆశయాలు అని చెప్పి ఇక్కడ వాటి కొరకే నీ జీవితం అంతా వేస్ట్ చేసుకుంటున్నావా? దేవుడైతే నవ్వుతూ అపహాస్యంగా అడుగుతున్నాడు. ఏమంటున్నాడు? ఆహారంగా దాని కొరకు ఎందుకయ్యా నీ డబ్బులు, నీ రూకలు నువ్వు వెదజల్తావు? సంతృప్తి కలగనివ్వండి ఆమె కొరకు ఎందుకయ్యా నువ్వు నీ ఆస్తి, నీ కష్టార్జితాన్ని అంత ఇస్తున్నావు? అలా కాదు. నువ్వు ఒకసారి ఆలోచించి, భూమి మీద కాదు పరలోకంలో నీ డబ్బు దాచుకో. అక్కడ ఏ దొంగ కూడా కన్నపేసి నీ డబ్బు దొంగిలించడు. పరలోకం కొరకు నువ్వు సంపాదించుకునే డబ్బు నీ ఖాతాలో నుండి వేరే వాడు దొంగిలించడు. నీ బహుమానము నీకే ఉంది. యేసుప్రభు అంటున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున వాడు జరిగించే ప్రతి పనికి తగ్గట్టుగా వానికి ఇచ్చేదానికి ఉన్న జీతం ఎవరి దగ్గర ఉంది? నా దగ్గర ఉంది అంటున్నాడు. కాబట్టి ఆయన దగ్గర జీతం ఉంది, ఆయన దగ్గర బహుమానం ఉంది. ఆయన దగ్గర ఉన్న జీతం, ఆయన దగ్గర ఉన్న బహుమానం నీ పేరు మీద ఉన్నది నీకే, ఎక్కువైనా తక్కువైనా. అయితే ఎంత జీతము, ఎంత బహుమానం సంపాదించుకుంటున్నావు అన్నది ఈ భూమి మీదనే డిసైడ్ అవుతుంది. అక్కడికి పోయినాక ఏం చేయలేవు, ఎంత వస్తే అంతే. కానీ ఇప్పుడైతే తరుణం ఉండగానే నువ్వు జీవితాన్ని ఆయనకు అంకితం చేసుకొని, ప్రభువా ఈ భూమి మీద నేను పరదేశిగా, యాత్రికునిగా జీవించి నా పౌరసత్వం పరలోకంలో ఉంది కాబట్టి పరలోకంలో డబ్బు సంపాదించుకోవడానికి నేను ప్రయాసపడతా ప్రభువా. అక్కడ ధనం సంపాదించుకోవడానికి అక్కడ నేను నీ యొద్ద నుండి బహుమానములు, జీతములు నేను పొందుకున్నట్లుగా నా జీవితాన్ని అంతా నశించిపోయే ఆత్మల కొరకు వినియోగిస్తా, ఆత్మ సంబంధమైన విషయాల కొరకు వినియోగిస్తా, నీ చిత్తానుసారంగా నేను జీవిస్తా కదా. పరలోక ప్రార్థనలు మనం ఏమని చేస్తాము? పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చునుగా. ఆయన రాజ్యం రావాలంటే దానికి మనమే ఆటంకం. మనం ఆయనకు లోబరుచుకుంటే మనలోనే ఆ రాజ్యం ఇక్కడ ఏర్పడేది. మనమే ఆయనకు అప్పగించుకోగా మనమే ఆయనకు అడ్డంకి, ఆయన రాజ్యానికి ఒక బ్లాకేజ్గా ఉన్నాం మనమే. కాబట్టి ఆయన రాజ్యం భూమి మీద రావాలంటే నువ్వు నేను మనమందరం ఆయనకి అప్పగించుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. రక్షణ పొందిన వాళ్ళు మీ జీవితాన్ని ఆత్మ సంబంధమైన విషయాల కొరకు, ఆ రాజ్యం, ఆ మహిమ కొరకై పాటుపడతాము. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, ప్రభునందు మన ప్రయాసము వ్యర్థము కానే కాదు, ఎన్నటికి ముమ్మాటికి కాదు. మీరు ఒక గిలాసు నీళ్ళు ఇస్తే గిలాసుడి మందం కూడా దేవుడు మీ కొరకు బహుమానం పెట్టాడట. అలాంటిది నశించిపోయి ఆత్మల కొరకు, దేవుని ఉద్దేశాల కొరకు మీ జీవితాన్ని మీరు వ్యయపరిస్తే దేవుడు అన్యాయస్తుడు కాదు, తప్పకుండా మీకు గొప్ప బహుమానం. దాని కొరకే మీ జీవితాన్ని అంకితం చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. మరొకసారి ప్రకటించిన రీతిగా రక్షణ లేని వాళ్ళు రక్షణ కొరకై తీర్మానము, రక్షణ పొందిన వాళ్ళు మీ జీవితాన్ని దేవుని రాజ్యం కొరకై వినియోగిస్తామని ఒక తీర్మానం చేసుకోండి. దానివల్ల ఏం నష్టపోరు మీరు, దానివల్ల ఏం మీకు అన్యాయం జరగదు. దేవుడు తప్పకుండా మెండుగా మిమ్మల్ని దీవిస్తాడు. పరలోకమందు మీ బహుమానం అధికం అవుతుంది.
దేవుని రాజ్య విస్తరణ కొరకై దేవునికి చేతులు కావాలి, దేవునికి మనుషులు కావాలి. యెషయా గ్రంథంలో మనం చూస్తున్న 6వ అధ్యాయంలో యెషయా ప్రవక్త దర్శనంలో చూస్తుండగా దేవాది దేవుడు సింహాసనాసీనుడై ఉండి ప్రశ్నిస్తున్నాడట. ఏమని ప్రశ్నిస్తున్నాడు? ఎవరిని పంపేదనో, నేను ఎవరిని పంపాలి? దేవాది దేవుడై ఉండి అట్లా అడగడం ఏంది? సృష్టి అంతా ఆయన మనుషులు, ఎవరిని తలుచుకుంటే వాళ్ళని పంపవచ్చు. కానీ దేవుడు అట్లా బలవంతంగా పంపేవాడు కాదు. దేవుడు ఆశతో ఎదురు చూస్తున్నాడు. ఎవరన్నా తమను తాము సమర్పించుకొని ప్రభువా నేనున్నాను అని అంటారేమో అని ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడైతే ఆ సంగతి యెషయా ప్రవక్త గమనించాడో వెంటనే అంటాడు కదా, ప్రభువా నేనున్నాను, నన్ను పంపు. కాబట్టి దేవునికి మనం అవసరము. భూమి మీద ఆయన రాజ్యము స్థిరపరచబడాలంటే, వ్యాపించాలంటే, విస్తరించాలంటే ఆత్మీయమైన విషయాల్లో భవిష్యత్తులో యేసుప్రభు 2వ రాకడలో అది అక్షరాల భౌతికంగా ఇక్కడికి దిగొస్తుంది ఖచ్చితంగా. కానీ అప్పటి వరకు ఆయన రాజ్యం యొక్క ఉనికి నీ మీద నా మీదనే ఆధారపడింది. ఆయన ఒకసారి 2వ రాకడలో వచ్చాడంటే అప్పుడు నీతో నాతో సంబంధమే లేదు. ఎందుకంటే ఆయనే భౌతికంగా ఇక్కడ తన రాజ్యాన్ని స్థాపించి ఆయన 1000 ఏళ్ళు పరిపాలించబోతున్నాడు. తర్వాత సదాకాలం మనం ప్రభుతో ఉండే అనంత రాజ్యంలోకి మనం ప్రవేశిస్తాం. కానీ అప్పటి వరకైతే ఆయనకి నువ్వు నేను, మన చేతులు, మన తలాంతులు, మన తలంపులు, మన టాలెంట్స్ అన్నీ కూడా ఆయన రాజ్య విస్తరణ కొరకే ఆయన కావాలి, ఆయన అడుగుతున్నాడు. కాబట్టి నిన్ను నువ్వే దేవునికి సమర్పించుకో. ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, దయగలిగిన మా దేవ, నిన్న నేడు ఏకరీతిగా నుండి మార్పు చెందిన మా గొప్ప దేవ, పరిశుద్ధమైన ఘనమైన పవిత్రమైన నామం పేరిట మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. దయగల తండ్రి, సాయంకాల వేళలో దేవా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చిన లేఖన సత్య భాగములన్నిటి కొరకు ఎవరిని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అని మా తండ్రి, మారు మనసు పొందవలనని, పరలోక రాజ్యం సమీపించినది, మారు మనసు పొందవలనని మీరు సెలవిచ్చిన మాట కొరకే నీకు వందనాలు. ఈ లోకంలో ఆహారం కాని దాని కొరకై మేము ప్రయాసపడి తండ్రి మా రూకలిచ్చి మా సమయాన్నంతటినీ, మా కష్టార్జితాన్ని అంతటినీ ఇస్తే అది వ్యర్థమని మీరు సెలవిస్తూ వచ్చినారు. దైవ తండ్రి, ఆహారం కాని దాని కొరకై మేము ప్రయాసపడుకున్నట్లుగా దేవా, పరసంబంధమైనటువంటి యొక్క బహుమానం పొందిన కొరకై ఇహలోకంలో నీ కొరకు మేము ప్రయాసపడినట్లుగా, ఓ దేవా, ఇహలోకంలో ఆత్మల కొరకైన భారం కలిగి మేము ప్రయాసపడినట్లుగా దేవా, మరొకసారి మిమ్మల్ని మీరు తండ్రి నాయన హెచ్చరించినందుకే నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయలు తండ్రి, నీ రాకడ ఎంతో సమీపంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా సూచనలు నెరవేర్చబడుతున్నాయి. పలు ప్రాంతాల్లో తండ్రి నాయన యుద్ధ మేఘాలు ఆవరిస్తూ వచ్చినాయి. అయ్యో ప్రభువా, నాయన అనేక ప్రాంతాల్లో కరువులు ఉంటా వస్తున్నాయి. దేవా, నా మటుకు మేము ప్రభువా ఎంతో సోమరితనంతో నిద్రావస్థలో ఉండి ప్రభువా ఎంతో నిర్లక్ష్యంతో జీవిస్తూ ఉంటున్నాం. దయతో క్షమించండి దేవా, పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. ఆ పరలోక పౌరసత్వం మీరు మా కొరకే ఇచ్చినారని ఎరిగిన వారమై ఈ లోకంలో నీ కొరకు నమ్మకంగా జీవించే భాగ్యము అనుగ్రహించండి ప్రభు, సహాయపడండి. ఇంతవరకు అనేక సార్లు ప్రభు నీ సన్నిధి దూరంగా ఉంటుంది. సమయం సమీపిస్తున్న కొలది దయగల తండ్రి నాయన, మరి మేము ఎంతో జాగ్రత్త కలిగినటువంటి వారమై ఓ దేవ తండ్రి నాయన నీ వైపు చూసే భాగ్యం మాకు అనుగ్రహించు. దయగల తండ్రి దయ చూపించు. అయా, యెషయా ప్రవక్త గమనించినట్టు నేను నన్ను పంపమయ్యా అని ప్రార్థిస్తాను. ఓ దేవ తండ్రి నాయన, మీ రాజ్యం సమీపించింది కనుక రాజవ్యాప్తి కొరకే నా వంతుగా మేమందరం కూడా ప్రభువా నీ పని చేయడం కొరకే మమ్మల్ని ఆయత్తపరచమని ప్రార్థిస్తున్నాను. సిద్ధపరచండి మా ప్రభు. మొదట మమ్మల్ని సిద్ధపరచండి, మేము ఇతరులను కూడా సిద్ధపరిచేటువంటి అనుభవంలోనికి మమ్మల్ని తీసుకెళ్తామని ప్రార్థిస్తున్నాం.
నీ రాజ్యము రాకుండానట్లుగా, నీ రాజ్యం రావడానికి మేము అడ్డుగా ఉండకుండానట్లుగా నన్ను మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. దేవా నీకు వందనాలు స్తోత్రాలు. ప్రత్యేకించి ప్రార్థిస్తురాగా మీరు అనుకూలపరిచిన ఈ 2 దినాల ప్రత్యేక కుడికలు బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఉదయకాలం మీరు మాతో మాట్లాడుతూ వచ్చినారు. మధ్యాహ్నానంతరం కూడా ప్రభా మరి సాక్ష్యంలోను దాని వాక్యంలోను ప్రభా మీరు మాకు ఇచ్చినటువంటి మంచి ఆత్మ సంబంధమైనటువంటి విలువ కలిగినటువంటి మాటల కొరకే నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఈ సమయాన్ని ఎవరైతే రాలేకపోయారో, పోగొట్టుకున్నారో వారికి మరొక సమయాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. విన వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించేందుకే నాకు మా అందరికీ సహాయపడుతున్నామని ప్రార్థిస్తున్నాను. దేవానాయన మరి సీఎని జ్ఞాపకం చేసుకొని అనుగ్రహించిన ఈ మంచి సమయం కొరకే నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. మీరు తీసుకొచ్చిన ప్రతి బిడ్డ కొరకే నీకు వందనాలు స్తోత్రాలు. దీవించి ఆశీర్వదించి బలపరచండి. అయ్యా మేమందరం కూడా ప్రభా సిగ్గులేని ముఖంతో నేను ఎదుర్కొన్నట్లుగా మమ్మల్ని అందరినీ ఆయత్తపరచమని ప్రార్థిస్తున్నాను. అయ్యా నీ బిడ్డలు ఎవరైతే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో, అక్కరలో ఉన్నారో వారి మీరు జ్ఞాపకం చేసుకుని వారి ప్రతి అవసరం తీర్చండి. తీసుకొచ్చిన ప్రతి బిడ్డ కొరకే నీకు వందనాలు, సహాయం చేయండి. అలాగే తండ్రి నాయన రేపటి ప్రత్యేక కుడికలో కూడా మాకు సహాయపడుతురండి. నీ కృపను గ్రహించమని సమస్తమైన చేతికి అప్పచెప్పుకుంటూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన పవిత్రమైన నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. కూర్చోండి. యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ శుభములు. మరి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి సమయం కదా. మరి చాలా వరకు ఉన్నారు. మరి ఉదయం కాల సెషన్లో ఉన్నారు, అలాగే సాయంకాల సెషన్లో కూడా ఉన్నారు. ప్రభుత్వమైతే మరి రేపు కూడా మరి మా ప్రత్యేక గుడి కలిగి ఉంటాం. యథావిధిగా ప్రార్థిస్తూ వచ్చిన రీతిగా రేపు ఉదయం 10 గంటలకు ఆరాధన, 10 గంటల నుండి మరి మధ్యాహ్నం 1 గంట వరకు ఆరాధన ఉంటుంది. ఇంకా మన మధ్యలో ఉన్న స్వామినాథ్ అన్న మన మధ్యలో ఉంటారు. కాబట్టి ఇంకా మీకు తెలిసిన వారిని, బంధువుల్ని కూడా మీరు ఆహ్వానించండి. వారిని మీరు తీసుకురావడం ద్వారా ఆత్మ సంబంధమైనటువంటి మేలు వారు పొందుతారు కదా. మీరు వాక్యం చెప్పలేకపోవచ్చు, కానీ మీరు వారికి తీసుకురావడం ద్వారా ఏంటి చెప్పిన దానికంటే ఎక్కువ ఆశీర్వాదం దేవుడు మీకు అనుగ్రహిస్తారు కదా. 1+1 మీరు వచ్చినందుకు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. తర్వాత మీరు ఒకరిని తీసుకొస్తారు కదా, తీసుకొచ్చినందుకు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఇంకొక విషయం ఏంటంటే దేవుడు వారితో కూడా మాట్లాడతాడు. తర్వాత వాళ్ళు కూడా మీకోసం ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. కనుక ఎన్ని బహుమానాలు ఉన్నాయి. ఇతరుల్ని ప్రోత్సహించి మీరు వారిని తీసుకెళ్ళారు. చాలామంది కొత్త వారిని మీరు తీసుకొని ఆహ్వానించి మీరు ఇక్కడ తీసుకొచ్చారు. అందుని బట్టి మరి మేము చాలా దేవునికి కృతజ్ఞులం. అలాగే మరి ప్రార్థనా పూర్వకంగా రేపు కూడా ఉదయం 10 గంటలకు, ఎన్ని గంటలకు? 10 గంటలకే. సండే ఎక్కువ ఉంటుంది కనుక త్వరగా మనము ముగించుకుంటాం. తర్వాత మందిరం అయిన తర్వాత మన అందరికీ కూడా ప్రేమ విందు. కనుక రేపు ఉదయం మీరు ఏమి అవి బాబోయ్ వంటలు ఉండాలని ఏమీ ఇబ్బంది పడవలసిన లేదు. ఇక్కడ మీ కొరకే యవనస్తులు అందరు ఇక్కడ ప్రేమ విందు ఏర్పాటు చేయడం అయింది. కనుక త్వరగా వినండి, త్వరగా దేవుని సన్నిధికి రండి, పరిగెత్తు కూడా రండి. సమయానికి ఎన్ని గంటలకు? 10 గంటలకు. 10 గంటలకంటే మీరు 8 బయలుదేరాలి. ఇక్కడ నుంచి 9 బయలుదేరండి. ఎప్పుడైనా ఒక అరగంట ముందు వచ్చారా రైల్వే స్టేషన్కి పోయినట్టు? ఒక రైల్వే స్టేషన్కి రైలు కోసం ప్రయాణం చేసినట్లు ఏ ఆదివారం అయినా పరిగెత్తుకొని ఆటో కట్టుకొని వచ్చారా? రాలే కదా కదా. అంటే ట్రైన్ కంటే తక్కువైపోయాడు దేవుడు. అలా కాదు కదా. రేపు ఎర్లీగా రండి, త్వరగా రండి. త్వరగా వచ్చి దేవుడి సన్నిధిలో కొద్దిసేపు ప్రారంభించేదానికంటే ముందే అట్లా వచ్చి కూర్చొని అలా ఒకసారి ప్రార్థన చేసుకోండి. దేవా, ఈరోజు నీ ఇంటికి నేను ఒక అరగంట ముందే వచ్చానయ్యా కదా. అలా ఆశతో వచ్చే వాళ్ళని దేవుడు ఏం చేశాడంట? తృప్తిపరుస్తాడు. ఎవరితో? తన వాక్యంతో
దేవుడు మిమ్మల్ని ఏం చేశాడంట? తృప్తిపరుస్తాడు. చాలా ముచ్చటేస్తుంది. ఎవరైనా దేవుని సన్నిధికి పరిగెత్తుకుంటా ఆయన సన్నిధికి సమయానికి దానికంటే ముందు వచ్చేవారంటే దేవునికి చాలా కనుక రేపు సమయానికి రండి. మరి సాయంకాలం మీరు వెళ్ళి ఇతరులను కూడా మీరు ఆహ్వానించండి. రేపు కూడా ఈ పాటల షీట్లో ఉన్న పాటలు మనము పాడుకుంటాం. తర్వాత రేపు కూడా మరి ఇలాగే మనము మరి ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఆరాధన కార్యక్రమం ఉంటుంది. ఆరాధన ప్రభు యొక్క వల్ల తర్వాత యవనస్తుల కొరకే కూడా ప్రత్యేకమైనటువంటి కోరిక కలిగి ఉంటాం. కనుక యవనస్తులను ప్రోత్సహించి మరి వారిని ఇక్కడికి రమ్మని చెప్పేసి అని మీరు కూడా ఆహ్వానించండి కదా. ప్రార్థన చేయండి ఈ యొక్క కోరికలన్నిటి కొరకే కూడా. రండి, ఆశీర్వాదం తీసుకుందాం. తర్వాత మీరు మీ కొరకే టీ ఉంది అక్కడ బాగా రెడీగా ఉంది కదా, టీ ఉంటుంది. టీ తీసుకొని మీరు కావాలంటే మంచిగా తాగేసి వెళ్ళండి, సరేనా? రండి, ఆశీర్వాదం తీసుకుందాం. తర్వాత మనం వీళ్ళు ఎవరికైనా సరే ప్రార్థన కరుంటే మీటింగ్ అయిపోయిన తర్వాత రండి. అన్న స్వామినాథన్ మన మధ్యలో ఉన్నారు, మీకోసము ప్రార్థన చేస్తారు. ప్రార్థన అక్కడ కలిగిన వారు, ఆరోగ్య పరిస్థితులు ఉన్న వారి కొరకే అన్న కొరకు ప్రార్థన చేస్తారు. ఆ విధంగా మనము ముగించుకుంటాం. టీ నా తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. వృద్ధియే పాపపు జీతము, ప్రభు నివరము జీవము, క్రీస్తునంగీకరించిన నిత్య జీవమిచ్చును, క్రీస్తునంగీకరించిన నిత్య జీవమిచ్చును. ప్రాణము ఆ శిలువపైన బలిగా నీడి నింకొనే గదా, మరచువా యేసుని ప్రేమను మరువకు, మరతువా యేసుని ప్రేమను మరువకు, యేసు ప్రభువే నీకు రక్షణ నీచును, యేసు ప్రభువే నీకు రక్షణ నీచును. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. అమ్మా మీ కొరకు టీ సిద్ధపరచబడి ఉంది బయట.